చచ్చిపోయేలాగా ఉన్నాను. మంగళసూత్రాలు సైతం అమ్మేసి అతను చూసినప్పటికీ ఆయన 9 సంవత్సరాలు ఉండి చనిపోయారు. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. మానసిక వికలాంగుడైన ఓ వ్యక్తికి గత కొద్ది సంవత్సరాలుగా పెన్షన్ నిలిపివేశారంటూ విశాఖ జిల్లా కలెక్టర్ వద్దకు వీరంతా కూడా వచ్చారు కుటుంబంతో సహా. వీరంతా కూడా తమకు నిలుపుదల చేసిన పెన్షన్ను తిరిగి ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ను కలిసేందుకైతే విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. మనతో వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిపోయిందని ఇప్పుడు 3 సంవత్సరాలైంది. 22లోనే ఆఫీసర్ అండి. 22 నుంచి మేము అలా తిరుగుతున్నాం. జోనల్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, జీవీఎంసీ ఆఫీస్కి, సచివాలయాలకి తిరుగుతున్నామండి. ఆ మ్యాపింగ్ అయిపోయింది. మ్యాపింగ్ అమరావతి నుంచి రావాలంటున్నారండి. దయచేసి చంద్రబాబు నాయుడు సార్, ముఖ్యమంత్రి సార్, అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తీసి ఆ పిల్లడికి పెన్షన్ ఇవ్వండి. ఆ పిల్లడు ఎందుకు వచ్చాడు? ఆ పిల్లడు మాట్లాడలేడు. ఇప్పుడు వికలాంగులు ఉన్నారంటే మాట్లాడతారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారి బిడ్డలు ఉంటున్నారు, అన్నీ ఉన్నాయి. ఆ పిల్లడికి పెళ్ళి లేదు, ఏమీ లేదు. ఆ పిల్లడు పోషకాన్ని ఎవరు అలాంటి వాళ్ళకి ఇస్తారు. 75 రూపాయల నుంచి ఆ అబ్బాయికి ఇచ్చేవారు, ఇప్పుడు ఆపేశారు. అది దయచేసి మీ దృష్టికి వెళ్ళి మాకు ఆ పిల్లడికి న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. సమస్య ఏంటమ్మా? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటున్నాం. మానసిక 90%. 3 సంవత్సరాలు 8వ నెల 22వ సంవత్సరం నుంచి ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు పైన అయిపోయింది. అది ఇప్పించమని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వాళ్ళ బ్రదర్ అయిపోయాడట. వాళ్ళ బ్రదర్కి ఏముందో మాకు అనవసరం అండి. వాళ్ళ బ్రదర్తో సంబంధం మాకు లేదు. ఆ తల్లి కొడుకు బతుకుతున్నారు. ఇప్పుడు పిల్లలు చూడలేదని కదా ఈ ఫంక్షన్ పెట్టారు. ఆడికి ఆ ఫంక్షన్ ఇప్పించమని అడుగుతున్నాం. అది మీకు ఇప్పుడు మీ అబ్బాయా? మీ అబ్బాయి అమ్మా, నాకు నేను లోన్ కోసం అని ఎంఐపి కాలనీకి వెళ్ళి పెట్టుకున్నాను. ఎంఐపి కాలనీ వెళ్ళి లోన్ కోసం పెట్టుకున్నాను. ఏదో మా వారికి పక్షవాతం వచ్చి 9 సంవత్సరాలు అతనికి మందులు, మంగళసూత్రాలు సైతం అమ్మేసి అతను చూసినప్పటికీ ఆయన 9 సంవత్సరాలు ఉండి చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము ఎలా బ్రతకాలి? మాకు ఏ ఆదరణ లేదు, ఏమీ లేదు. అలాగ ఉంటుండగా ఎలాగో క్లాబ్ చిన్న దుకాణం పెట్టుకొని బతుకుతుంటా. ఇప్పుడు నాకు వయసు ఏమో 73 సంవత్సరాలు. నేనేమి చేయలేకపోతున్నాను. ఖాళీగా కూర్చొని ఈ పెన్షన్ వస్తుంటే తినుకొని అలాగ ఉండేవారు. ఆ పెన్షన్ తీసేసి ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. చాలా కష్టాల పాలైపోయాం. అందుకోసం ఈ పెన్షన్ కోసం తిరుగుతూ బస్సులకి, కాగితాలకి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ మాకు పెన్షన్ శాంక్షన్ అయ్యి రాలేదు. హౌస్ మ్యాపింగే ఏదో అయిపోయింది, అది తీయాలా, అది రావాలా, గవర్నమెంట్ నుంచి రావాలా హౌస్ మ్యాపింగే అంటున్నారే. కానీ అది అవడం ఎప్పుడో, ఇవ్వడం ఎప్పుడో ఏంటో. లాస్ట్కి నేను చచ్చిపోయేలాగా ఉన్నాను. ఇస్తారో ఇవ్వరో నాకు తెలియట్లేదు. దయచేసి ఇవ్వమని కోరుకుంటున్నాను. పెన్షన్ వచ్చేదమ్మా నాకు అప్పుడు ఫస్ట్లోన 2000 అలాగ వచ్చేది. ఆ తర్వాత అలాగలాగా 3000 వచ్చింది. 3000 వచ్చి ఇప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు వచ్చి 4000 4000 అది నాకు ఇప్పుడు వస్తుందన్నమాట. 4000 మీ అబ్బాయికి రావట్లేదు. అందుకు మరి అది ఇది వస్తాయి కదా, బతకాలం ఇద్దరమేను. ఇంకేమి లేదు మాకు. కావలిస్తే వచ్చి చెక్ చేసుకోవచ్చు. మా ఇల్లు గోపాలపట్నం. వికలాంగుడికి రేషన్ కార్డు ఒకరు ఉంటే ఇవ్వద్దని కొందరు అంటున్నారండి సచివాలయంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి సారేమో వికలాంగుడు ఒక వృద్ధాప్యం ఉంటే ఇమ్మని చెప్తున్నారు. ఈ రేషన్ కార్డు ఈ తల్లి కొడుకు పేరే ఉంది. ఇప్పుడు వాళ్ళ చిన్న కొడుకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిపోయింది అంటున్నారు. కాబట్టి ఆ పిల్లడికి రేషన్ కార్డు రైస్ ఆపేశారు. ఆ పిల్లలకి అమ్మఒడి రాలేదు, ఏమీ రావట్లేదు. మేము దానికోసం ఇబ్బంది పడలేదు, బాధపడలేదు. ఇప్పుడు ఈ పిల్లడికి మాకు ఫంక్షన్ ఇప్పించమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏదైతే ఈ హౌస్ హోల్డ్ మ్యాప్లో పేరు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ తమ్ముడికి ఉందనే నేపథ్యంతో ఈ మానసిక వికలాంగుడు 90% ఉన్నటువంటి మానసిక వికలాంగుడి పెన్షన్ను తీసివేశారని కుటుంబ సభ్యులంతా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అధికారులు ఇంటికి వచ్చి తమ స్థితిగతులను వెరిఫై చేసి న్యాయంగా ఉంటేనే పెన్షన్ ఇవ్వమని ఈ వృద్ధులంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రేషన్ కార్డులో ఒకే కుటుంబ సభ్యులంతా ఉండడం, అలాంటి కొన్ని అవకతవకలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు ఒకసారి స్పందించి వికలాంగులు అలాగే ఏదైతే మానసిక వికలాంగులు ఉన్నారో వీరి బాధను పట్టించుకోవాలని అయితే వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి.
రోజు నేను చచ్చిపోయేలాగా ఉన్నాను. మంగళసూత్రాలు సైతం అమ్మేసి అతను చూసినప్పటికీ ఆయన 9 సంవత్సరాలు ఉండి చనిపోయారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.